అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగుల సంక్షేమమే తమ ధ్యేయమని చెప్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అయితే కనుక ఉద్యోగులందరికీ మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు, ఎలాంటి ప్రీమియం కట్టకుండానే బీమా సౌకర్యం అయితే ఉద్యోగులందరికీ కల్పిస్తున్నామని చెప్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అయితే అన్నారు. ఈ మధ్య కాలంలో మృతి చెందిన ఉద్యోగ కుటుంబానికి ₹1,00,00,000 చెక్ అయితే అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సచివాలయంలో ఉన్న ఆర్థిక శాఖలో ఎస్ఏఓగా పనిచేస్తూ గత ఏడాది మేలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుసుమ కరుణకుమారి గారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి వ్యక్తిగత ప్రమాద బీమా పథకం కింద ₹1,00,00,000 చెక్కును మంత్రి కేశవ్ బుధవారం నాడు అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అలాగే ఎస్బీఐ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉద్యోగి కనుక మృతి చెందితే వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ ఇతర రూపంలో ఎలా లబ్ధి చేకూర్చవని ప్రభుత్వం పరిశీలించిందన్నారు. అంటే మామూలుగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఎవరైనా ఉద్యోగి మృతి చెందినట్లయితే ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఎలాగో వస్తాయి. అలా కాకుండా ఇంకా ఏవైనా బెనిఫిట్స్ వాళ్ళకి ఏవైనా చేకూర్చవచ్చా అని ప్రభుత్వం పరిశీలించింది. ఇందులో భాగంగా ఉద్యోగుల శాలరీ ప్యాకేజ్పై గత ఏడాది మార్చిలో ఎస్బీఐతో ఒప్పందం చేసుకున్నామని, దీంతో ఉద్యోగి ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే బీమా వర్తిస్తుందన్నారు. అంటే మీరు ఏం కట్టక్కర్లేకుండానే మీకు ప్రత్యేకంగా బీమా అయితే క్లెయిమ్ అవుతుంది. యాక్సిస్ బ్యాంక్ అలాగే యూబీఐ, ఇండియన్ బ్యాంకులతో కూడా ఒప్పందం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వివిధ కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులకు దీనిని దశల వారీగా అమలు చేయాలని భావిస్తున్నట్లయితే మంత్రి వెల్లడించారు. అంటే ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన బెనిఫిట్స్తో పాటు మీకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రీమియం కట్టకుండా బీమా అయితే వర్తిస్తుందని అయితే ప్రభుత్వం చెబుతోంది.